వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊతకర్రలుగా అటు టీడీపీ ఇటు జేడీయూ ఉన్నాయి. ఈ రెండు పక్షాల్లో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది. టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు ఎక్కువ నమ్మకం ఉన్నారు. చంద్రబాబుకు ఉన్న ఏపీ అవసరాలను తీర్చడంతో ఆయన్ను మచ్చిక చేసుకొని 5 ఏళ్ళు బండిని నడిపించాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమిరా అంటున్నారు. అది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి. ఇది పాలసీ డెసిషన్ అని బీజేపీ పెద్దలు చెప్తున్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపు ఇస్తే మిగిలిన లిస్టులో పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతున్నాయని, అప్పుడు పాలసీయే ఉండదన్నది బీజేపీ పెద్దల ఆలోచన. ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయన్నది ఆ పార్టీ నేతలే తరచుగా చెప్తూ ఉంటారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ. అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలని, ప్రజా సంక్షేమమే విధానం కావాలన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన. అందుకే దశల వారీగా దేశంలోని పరిశ్రమలు అన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలన్న పాలసీ వాళ్ళకుంది. అందులో స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. దాన్ని తిరిగి లాభాల బాట పట్టించాలంటే వేల కోట్ల ఖర్చు అవసరం. అదే దాన్ని ప్రైవేట్ పరం చేసేస్తే పేచీలు ఉండవని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ మిగిలిన పరిశ్రమలకు స్టీల్ ప్లాంట్కి తేడా ఏంటంటే, మిగిలినవి ప్రభుత్వం అనుకొని పెట్టినవి. స్టీల్ ప్లాంట్ అలా కాదు, ఏపీ మొత్తం కోరి మరీ సాధించుకున్నది. అందువలన దీనికి ఆ ప్రత్యేకత ఉంది. కానీ పాలసీల విషయంలో సెంటిమెంట్లకు తావులేదని బీజేపీ అంటుంది. ఈ రకమైన సంక్లిష్ట పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉంది అంటున్నారు. కాకపోతే దాని మీద ఏమైనా సవరణలు మాట్లాడే ఛాన్స్ ఉందేమో, కానీ మొదటి దానికైతే ఎట్లాంటి సమస్య లేదు. మరి ఏపీ విషయంలో బీజేపీ రాజకీయంగా కూటమిలో ఉండడం వల్ల లాభమే కలిగింది. స్టీల్ ప్లాంట్ సమస్య ఉన్నా కూడా 4 ఎంపీ సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వచ్చాయి. దాంతోపాటు 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. అయితే బీజేపీకి ఇది రాజకీయంగా దెబ్బతీసే అంశం కాదని అర్థమైంది. అందుకే దూకుడుగా వెళ్తుంది. కానీ టీడీపీ మాత్రం అలా కాదు. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర కంచుకోట. విశాఖ అంటేనే పసుపు పార్టీ జై కొట్టే నగరం. అలాంటి చోట స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తే ఆ వేడిని వాడిని టీడీపీ తట్టుకోవాలి. కానీ ఇంకా 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది. ఈలోగా ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి మరేం పర్లేదు అన్నది బీజేపీలో ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ టీడీపీకి మాత్రం అది ప్రాణ సంకటం. కేంద్రంతో ఈ విషయం తేల్చుకోవాల్సిన అవసరం గట్టిగా ఉంది. మెత్తగా చెప్తే కేంద్ర పెద్దలు వింటారా అంటే అది కాదు అని తేలిపోయింది. మరి ఎందాకా వెళ్ళాలి అంటే మద్దతు ఉపసంహరణ దాకా. ఈ విషయంలో టీడీపీ ఎగదోస్తుంది వైసీపీకి చెందిన మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నాయుడు బొత్స బీజేపీకి మద్దతిస్తున్న టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు అంటున్నారు. అంటే మద్దతు ఇవ్వమని టీడీపీ చెప్పాలన్నదే వైసీపీ ఆలోచన. టీడీపీ అధినాయకత్వం అయితే ఏమీ ఆలోచిస్తుందో తెలియదు, కానీ అందాక వెళ్తేనే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు. మరి వైసీపీ ఇస్తున్న ఈ సలహా టీడీపీ పాటిస్తుందా? అంతటి కఠినమైన నిర్ణయాన్ని టీడీపీ తీసుకుంటుందా అంటే దాదాపు కష్టమనే రాజకీయ పరిస్థితులు చెప్తున్నారు.